నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ ముఖ్య నేతలతో బోరిగడ్డ అనిల్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. బోరిగడ్డ అనిల్ వైసీపీ ముఖ్య నేతలతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడినట్టు అంటే పోలీసులు విచారణలో అయితే తేలింది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? దీని మీద స్పందన ఏంటి? మీరు ఏదైతే చెప్పారో దాంట్లో అక్షర సత్యం. నిప్పు లేనిదే పొగరాదంటారు కదా. సో జైలు అధికారులు ఇది ఎక్కడి నుంచి మొదలైందంటే చాప కింద నీరులాగా ఈ విషయం అట్లే పోతా ఉంటే బాగుండేది. బోరుగడ్డ నీళ్ళు ఏదైతే ఫేక్ సర్టిఫికేట్ చూపించాడో గుంటూరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలిత హాస్పిటల్లో ఆ హాస్పిటల్కి సంబంధించి ఫేక్ సర్టిఫికేట్ చూపించి మా అమ్మకు బాగలేదు అది ఇది అని చెప్పి బెయిల్ మీద పోయినాడు 2 సార్లు. అంటే ఫిబ్రవరి 15వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మళ్ళీ రెండోసారి బెయిల్ అప్లై చేసుకొని రేపు అనుకుంటా 11వ తారీఖు వరకు ఆయనకు టైం ఉంది. ఇదంతా ఎందుకు ఇచ్చారంటే మానవతా దృక్పథంతో కోర్టు కొన్నిసార్లు ఆ యొక్క కొన్ని వెసులుబాట్లు ఇస్తూ ఉంటుంది కోర్టు. ఆ వెసులుబాటులో భాగంగా సరేలేబా అని ఇచ్చారు. కానీ ఆ తీరా చూస్తే అది అసలు ఫేక్ సర్టిఫికెట్. ముఖ్యంగా ఈయన మొబైల్ ఏదైతే ఉన్నదో ఈయన వాడే మొబైల్లో మొన్న ఒక సెల్ఫీ వీడియో తీశాడు. ఆ సెల్ఫీ వీడియో హైదరాబాద్ నుంచి తీసినాడు. అంటే కోర్టు వాళ్ళు ఇంకా చట్టం పోలీసులు అన్నీ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా కూపి లాగేస్తారు. చూస్తే హైదరాబాద్ నుంచి ఆయన సెల్ఫీ వీడియో తీసినట్లుగా కనిపిస్తుంది. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, నేను చెన్నైలో ఉన్నాను, అపోలో హాస్పిటల్లో మా అమ్మ కోసం చూస్తూ ఉన్నాను, ఈ మాట్లాడుతున్నాడు ఈ బోరుగడ్డ అనిల్. మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉన్నదో జైల్లో ఉండి కాన్ఫరెన్స్ కాల్లో వైసీపీ వాళ్ళతో మాట్లాడినాడంట కదా అని సిడిఆర్ అని రికార్డ్ అవుతూ ఉంటుంది. ప్రతిదీ రికార్డ్ అవుతుంది జైల్లో మాట్లాడేది. ఎవరైనా జైల్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు కొన్ని 1, 2, 3 ఈ 3 నెంబర్లు లేదా ఈ 2 నెంబర్లు వీళ్ళకి మాత్రమే ఫోన్లు వెళ్ళేట్టుగా వారంలో 3 సార్లు ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఆ 3 ఫోన్ కాల్స్ ఎవరికైతే బోరుగడ్డ చేయాలని రిజిస్టర్ చేయించినారో దాంట్లో వాళ్ళ అక్క నెంబర్ మాత్రమే ఇచ్చినాడు. అక్కడ మిగిలిన నెంబర్లు ఏవి లేవు. ఇతను కానీ వాళ్ళ అక్కకి చేయకుండా అంటే వాళ్ళ సోదరి మణి ఎవరైతే ఉన్నారో ఆవిడికి చేయకుండా మిగిలిన వాళ్ళకి వైసీపీలో ఒక కీలకమైన నేతకు ఫోన్ చేయడం, అక్కడి నుంచి స్ప్లిట్ అవుతుంది. అంటే కాన్ఫరెన్స్ కాల్లో వేరే వాళ్ళు ఈయనకి బెయిల్ కోసం ఎవరైతే హెల్ప్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కాల్స్ వెళ్ళేటి. ఈయనకి ఏదైతే ఈ కోర్టులు కానీ ఈ జైలు శాఖ కానీ అవకాశం ఇచ్చిందో అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేసే విధంగా ఆ ఫేక్ సర్టిఫికెట్ చూపించడము, ఈ ఫోన్ కాల్స్ విషయంలో వాళ్ళ అక్కతో మాత్రమే మాట్లాడాల్సిన తరుణంలో బయట వైసీపీ వాళ్ళతో మాట్లాడడం, వైసీపీ వాళ్ళ నుంచి కొన్ని అనేక రకాల సాయం తీసుకోవడం, ఇవన్నీ బోరుగడ్డ చేసిన తప్పు. సో ఆయన మాట్లాడిన మాటలంటూ బయటకు వస్తూ ఉన్నాయి. అయితే నిన్న సెల్ఫీ వీడియో తీసుకున్నాడు కదా, తీసుకున్న తర్వాత ఆ సెల్ఫీ వీడియోలో ఏం మాట్లాడిండు? ఆ సెల్ఫీ వీడియోలో మనం చూస్తే అర్థమవుతుంది, నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన మరణానికి కారణం వీళ్ళు మాత్రమే అని చెప్పకనే చెప్తున్నాడు బా. ఇప్పుడు తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అని మనం వింటూ ఉంటాం కదా, అదే పని బోరుగడ్డ అనిల్ చేశాడు. పొరపాటున ఆయన కన్నా ఏదైనా ప్రాణహాని కన్నా జరిగితే నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళు అతన్ని ఎలిమినేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ బాధ్యత అతని సత్వరం ఎక్కడున్నాడో బయట నుంచి పట్టుకొని వచ్చి జైలు వేసేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైనైతే ఉంది. బోరుగడ్డ అనిల్ కానీ ఇంకా తట్టుకోలేక సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ఏడ చెప్తాడనే భయంలో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. టీడీపీ వాళ్ళ సహజ శైలి కానీ వాళ్ళ నైజం కానీ ఒకరిని చంపాలను ఇంకొకటి చేయాలని కాదు, చట్టం ప్రకారం అతనికి శిక్షింపబడాలని అని టీడీపీ వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ ఈ యొక్క వైసీపీ వాళ్ళు సాధ్యమైనంత త్వరగా ఇతను ఎలిమినేట్ చేయాలన్నారు. ఈయన సత్వరం తీసుకొచ్చి జైల్లో వేయాలని చెప్పి వీళ్ళైతే భావిస్తున్నారు. అయితే సెల్ఫీ వీడియోలో మాట్లాడండి కొన్ని వార్తలు అయితే హైలైట్ అయింది. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళని జైల్లోనే ఉంచి చేయాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారా అని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? దీంట్లో మీరు చెప్పింది కరెక్టే అండి. ఇప్పుడు ఎంత చెప్పలేనంత బాధ్యత వీళ్ళు ఎంతసేపు అభివృద్ధి లేదా సంక్షేమము వీళ్లకు ఉన్న టైం చాలా లిమిటెడ్. అంటే ఈ 9 నెలలు 10 నెలలు అవుతుంది, మన దగ్గర డబ్బులు లేవు. ప్రతి నెల 5,500 కోట్ల పైన మనం తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టాల్సి వస్తుంది గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి. వీళ్ళు ఈ మెంటల్ ప్రెషర్లన్నీ ఇవన్నీ చూసుకొని ప్రభుత్వం నుంచి ప్రజలకి సంక్షేమ పాలన అందించాలా, అదేవిధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలా. వీళ్ళ టార్గెట్లు ఈ విధంగా ఉంటే ఈ బోరుగడ్డ నీళ్ళు లేకుండా ఉంటే నందిగం సురేషనో లేకుండా ఉంటే వర్ర రవీంద్రారెడ్డినో ప్రభుత్వం ఎన్నికలతో చూడగలుగుతుంది. కానీ బోరుగడ్డ నీళ్ళు చెప్పకనే ఈ యొక్క మంచి సూచన చేసినట్టుగా ఉన్నది నాకు ఈ వ్యవహారం మొత్తం ప్రభుత్వానికి. ఈరోజు బోరుగడ్డ అనిల్, రేపు జగన్మోహన్ రెడ్డి కావచ్చు కాక. బోరుగడ్డ అనిల్ గతంలో ఒక చోట నుంచి వేరే చోటకు పోతా పోలీసుల ద్వారా బిర్యానీ తినడం, వాళ్ళకి ఫోన్పే కొట్టడము అది తప్పది. అదే లైన్లో ఇది ఇలా ఉన్నప్పుడు 7 మంది సస్పెండ్ చేశారు కదా, అప్పుడన్నా బుద్ధి రావచ్చు కదా. అంటే గతంలో వైసీపీ పాలన ఏదైతే అధికారులు కొంతమంది అవినీతిగా చేశారో ఆ వాసనలు ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నాయి. తర్వాత మళ్ళీ అతనికి బెడ్డు, దిండు, బెడ్షీట్లు అన్నీ సపర్యలు చేయడం,
అప్పుడు మళ్ళీ 5 మంది సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళలో మార్పులు రాకుండా ఉంటే ఏం చేయాలా? ఈ జైలు శాఖ పైన నారా లోకేష్ గారు మరింత పటిష్టంగా ఇన్వాల్వ్ అయ్యి మరి ఇటువంటి బోరుగడ్డ అనిల్కు సరైన ట్రీట్మెంట్ ఇస్తారని నేనైతే భావిస్తున్నానండి. అయితే బోరుగడ్డ అనిల్ కాన్ఫరెన్స్ తో ఎవరితో అయితే వైసీపీ నేతలతో మాట్లాడుతున్నాడో వాళ్ళను కూడా తీసుకునే అవకాశం ఉందా పోలీసుల విచారణలో? లేదండి, తప్పు ఇతను చేశాడు. ఇతని నుంచి నాకు ఫోన్ కాల్ రాకూడదు, నేను రెస్ట్రిక్ట్ చేసుకోగలుగుతానా? ఇతను ఏదైతే వాళ్ళకి పలానా వాళ్ళు కాల్ చేశాడో ఇతనికి బయట నుంచి సాయపడుతున్నారు. చట్టాన్ని అధిగమించి వాళ్ళేం చేయలే. బయట నుంచి ఒక పలానా వ్యక్తి ఇతను ఫోన్ చేస్తున్నాడు, ఇతను చేసినోడిది తప్పు. ఈ కేసులో బయట వాళ్ళకి ఏం సంబంధం ఉండదు. ఏదైతే ఈ మనిషి చేశాడో బోరుగడ్డ అనిల్ అతిక్రమించి ఏదైతే చట్టాన్ని అతిక్రమించి చేయడం ఇతనిది తప్పు. ఇతని పైన ఆల్రెడీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టినందుకు, ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టినందుకు ఈ కేసు మళ్ళీ ఎక్స్ట్రా కేసు అవుతుంది. అంటే కోర్టు నిబంధనలను అతిక్రమించినందుకు. మరి ఈ మాత్రం టెలిఫోన్ కాల్స్ ఏదైతే అక్కడ ఎవరి నెంబర్లో ఫోన్ కాల్ చేస్తున్నాడో అందుకు కూడా మరో కేసు పడుతుంది. ఇతను ఇంకా నాకు తెలిసి రేపు సాయంత్రానికి వచ్చి జైల్లో లొంగిపోతాడని నేను అనుకుంటున్నాను. లాస్ట్ డేట్ కదా. అవును, లొంగిపోకుండా ఉంటే అతని పైన శిక్షలు మరింత తీవ్రతరం అవుతాయి. నెక్స్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా అతను జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. చూస్తూ ఉంటే చట్టం ఏ విధంగా అయిపోయిందంటే అతనికి ఇంత సివియర్ క్రిమినల్ నారా లోకేష్ గారిని ఎలిమినేట్ చేస్తా అన్నాడు, పవన్ కళ్యాణ్ గారిని లేపేస్తా అన్నాడు, అదేవిధంగా బాబు గారిని 1 గంట టైం ఇస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి కనుసైగ చేస్తే చాలు అన్నాడు. అతని పైన ఆ రోజు కన్నా కేసు పెట్టినంటే పెట్టాలి కదండి, కనీసం సుమోటో కేసు పెట్టాలి కదా జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తప్పేవరిది? అంటే చట్టం ఇప్పుడు అంతో ఇంతో పనిచేస్తుంది. అప్పుడు అసలే లేదు, ఒకటే రాజ్యం, రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది ఆ రోజున. బోరుగడ్డ అనిల్ని ఆ రోజున శిక్షించింటే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంతో ఇంతో మంచి పేరు వచ్చేది, కొద్దిమేర సీట్లు కూడా పెరిగిండు. ఈ దౌర్జన్యం తట్టుకోలేకనే ఆ పార్టీని విపక్షం హోదా కూడా లేకుండా చేసి టీడీపీని అంటూ గెలిపించారు, టీడీపీని కూటమి పార్టీలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.